ఇక నెక్స్ట్ శ్రీతేజ రాజమండ్రి. ఈయన సింగరు. ఏది మీలో టాలెంట్ చూపించిందంటే నేను పాటలు పాడాను సినిమాలకి, స్క్రోలింగ్లో నా పేర్లు వేశారు, డైరెక్ట్గా లేదన్నారు. ఓకే, స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. అయితే ఒక పాట పాడానంటే ఆల్రెడీ వేరే సింగర్స్ పాడిన పాట అతను పాడడం జరిగింది. సో అప్పుడు ఏమవుద్దంటే కాంపిటీషన్లో ఆ పాటని మనం విన్ అవ్వడం, ఈ పాట బాగా పాడినప్పటికీ దాంతోనే కంపేర్ చేసుకుంటాం. అలా కాకుండా ఈయన పాడిన పాట ఈయన పాడుంటే ఓహో ఈయన యొక్క టాలెంట్ బయటకు వచ్చింది. వేరే వాళ్ళు పాడిన పాట ఇతను పాడడం వల్ల టాలెంట్ బయటకు రాదు. ఇప్పుడు నన్ను నటించమన్నారు అనుకోండి, నా యాక్టింగ్ నేను చూపిస్తే టాలెంట్ బయటపడుతుంది. అదే నేను చిరంజీవి గారి లాగా, నాగార్జున లాగా, మరి బాలకృష్ణ గారిలాగా, మోహన్ బాబు గారిలాగా, రాజేంద్ర ప్రసాద్ లాగా, ఈ వెంకటేష్ గారిలాగా ఇలాగే యాక్ట్ చేసి చూపించాను అనుకోండి, నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ అని అంటారు. నా యాక్టింగ్ నేను చేసి చూపించాను అనుకోండి, అప్పుడు ఆర్టిస్ట్ అంటారు. అదేవిధంగా సింగర్ కూడా ఏంటంటే ఒక పాట పాడడం అంటే వేరే వాళ్ళు ఆయన సింగర్ కాదు, నేను పాట పాడడం నాకు హాబీ అంటే అది వేరు. నేను సినిమాలో సింగర్ అనేటప్పుడు ఆయన పాట ఆయన పాడవలసింది. ఇక రూములో వచ్చేసి ఆయన ఎంతవరకు గేమ్ ప్లే చేయగలరు అనేది డౌట్గా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి కన్విన్స్ అవుతున్న నవదీప్ గారు కూడాను రాంగ్ టిక్ ఇచ్చారు, రెడ్ మార్కు. అదేవిధంగా బిందు గారు కూడా రెడ్ మార్క్ ఇచ్చారు. కానీ ఇతనిలో ఒక టాలెంట్ ఉంది కదా సింగర్ అని, ఏమో చూద్దాం మీకు ఇంకొక అవకాశం ఇస్తానని ఇక్కడ సాఫ్ట్ కార్నర్ అభిజిత్ తీసుకున్నారు, గ్రీన్ టిక్ ఇచ్చారు.